యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. మార్కాపురం శాసనసభ్యుడు శ్రీ కందుల నారాయణ రెడ్డి. మార్కాపురం శాసనసభ్యుడు శ్రీ కందుల నారాయణ రెడ్డి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని ఎస్వికేపి మైదానంలో యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయుటకు ఒక గంట కేటాయించాలని, తర్వాత మానసిక ప్రశాంతత, శరీరం కూడా ఫిట్గా ఉంటుందని, యోగా ఒక జీవన విధానం అని, అది భారతదేశంలోనే పుట్టి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అయిందని, విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు యోగా చేస్తూ మానసిక ఉత్తేజితులై శారీరకంగా దృఢంగా ఉండి ఉన్నత శిఖరాలు అధిరోధించాలని అన్నారు. 10, 9, 8, 7. అలాగే యోగా చేయడానికి తరలి వచ్చిన వేలాది విద్యార్థులకు శుభాశీస్సులు అందిస్తా ఉన్నాం. చాలా సంతోషం. యోగా పట్ల మక్కువతో, యోగాని తెలుసుకుంటే బాగుంటుంది, మనమందరం బాగుంటామనేటువంటి మంచి ఆలోచనతో ఇంత భారీగా తరలి వచ్చిన విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమం అనేది మీరు ఏదో ఇక్కడ చూసిపోయినట్టు కాదు, చేసిపోయినట్టు కాదు. మీరు నిరంతర ప్రక్రియగా మీ జీవితంలో ఒక భాగస్వామిగా చేసుకొని రోజు ఒక గంట టైం దీన్ని కేటాయించుకొని మీరు గిన యోగా సాధన చేసుకోగలిగితే మీరు అద్భుతమైనటువంటి విజయాలని సాధించేదానికి ఈ యోగా మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు మానసిక ఒత్తిడి, మరొక వైపు పనుల మీద దృష్టి, మీకు కూడా చదువుకునే దానికి ఏకాగ్రత, ఇవన్నీ రావాలనంటే ఈ యోగా సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రుల్ని ఈ యోగాలో భాగస్వాములు చేయాలి. ప్రతి ఒక్కరికి ఈ యోగా పట్ల మక్కువ వచ్చేలా చేయాలి, తెలిసేలా చేయాలి. అలా చేస్తేనే అందరూ ఏకాగ్రతతో పనిచేసుకోగలుగుతారు. వారి జీవన సరళి మారిపోతుంది, వారి లైఫ్ కూడా పెరుగుతుంది. అన్ని రకాలుగా ఇది యోగా ఉపయోగపడుతుంది. అది కూడా ₹1 ఖర్చు లేకుండా జరిగేటువంటి మంచి కార్యక్రమం ఇది. కాబట్టి మన ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాలు ఆయన గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క యోగా అనేది ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ఇంటికి చేరాలని ఈరోజు 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాన, వాడన, బజారున ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి అందరం కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. యోగా వందల సంవత్సరాల నుంచి ఉంది. కావున యోగా వల్ల ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయని గ్రహించి ఆ బెనిఫిట్స్ మనకు జరగాలి, మనకు లబ్ధి చేరాలి, ఆ లబ్ధి అనేది, ఆ బెనిఫిట్స్ అనేది మన ఇంటికి చేరాలి అనేది గ్రహించినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గత 14 రోజులుగా మార్కాపురం జిల్లాలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, ఈ యోగా సంబంధించినటువంటి కార్యక్రమాలు జిల్లా అంతటా అలా ప్రజాప్రతినిధుల సహకారంతో ఏర్పాటు చేసి వేలాది మందికి, ఎంతో మందికి ఈ యొక్క యోగాని చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి
యొక్క పాల్గొన్న విద్యార్థులు ఆలోచన ఉండాలమ్మా. ఈ యొక్క యోగా ద్వారా ఎదురు చూస్తున్నారు. ప్రజలకు మంచి జరగాలన్న ఆయన యొక్క మంచి ఆలోచన ప్రజలు కొనియాడుతా ఉన్నారు. ఎందుకంటే యోగా ద్వారా రూపాయి ఖర్చు లేకుండా మన యొక్క మనసుని సున్నితంగా ఉంచుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అలాగే భవిష్యత్తు కోసం మన యొక్క ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసుకునేటువంటి కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పనిచేసుకునే విధంగా, ఏకాగ్రతతో చేసుకునే విధంగా ఈ యొక్క యోగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేసిన మా ముఖ్యమంత్రి గారికి, అలాగే తెలియజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, మా మార్కాపురం జిల్లా ప్రజల తరఫున అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు మా ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉన్నారు. ఇంత మంచి చక్కని అవకాశాన్ని మా ప్రజలకు కల్పించినందుకు హృదయపూర్వకంగా యోగాంధ్ర 2026 భాగంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా అనేది ప్రాచీన కాలం నుంచి మనకు వారసత్వంగా లభించినటువంటి సంపద. ఇది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చినటువంటి అతి విలువైన అతి పెద్ద కానుక. మరి శరీరాన్ని, మనసుని, శ్వాసని ఏకం చేసి మనం యోగా ప్రక్రియ ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు అనే ఒక సందేశాన్ని ప్రజలందరికీ ఇవ్వడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మార్కాపురం జిల్లాలో దాదాపుగా 2.5 లక్షల మందికి పైగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా వివిధ శాఖల ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యోగా అనేది మనకు ప్రశాంతతనిస్తుంది, మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుంది, శారీరకంగా కూడా దృఢత్వాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనకు ఒక గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో ముఖ్యంగా కాలుష్యం ఒకవైపు, అదేవిధంగా ఒత్తిళ్లు, మానసిక ఆందోళన ఒకవైపు ఉన్నటువంటి ఈ సమాజంలో యోగా ద్వారా మానసిక ప్రశాంతతను సాధించవచ్చు అనే సందేశాన్ని యోగాంధ్ర ద్వారా ఈ రోజు ప్రజలందరికీ తెలియజేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను.